హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఆహా కిచెన్. ఈరోజు మనం పాలక్ చపాతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పాలకూర, గ్రీన్ మిర్చి, జింజర్. ఇప్పుడు మనం తీసుకున్న పాలకూరని, గ్రీన్ మిర్చిని, జింజర్ని మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ట్రాన్స్ఫర్ చేసుకొని సాల్ట్ అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకొని పెట్టుకుందాం. మనకు కావాల్సినంత గోధుమ పిండిని తీసుకొని ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పాలక్ పేస్ట్, ఆయిల్ అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకొని ముద్దలా చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకుని 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. 15 మినిట్స్ తర్వాత పిండి సాఫ్ట్గా అయి ఉంటుంది. ఇప్పుడు దాన్ని తీసుకొని మనకు కావాల్సినంత సైజులో రౌండ్గా బాల్స్లా తీసుకున్న రౌండ్ బాల్స్కి పొడిపిండి యాడ్ చేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా రౌండ్ షేప్ వచ్చేలాగా దాన్ని చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని దాని మీద ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక చపాతీ వేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ బాగా కుక్ అయ్యే వరకు కాల్చుకోవాలి. ఆయిల్తో కాల్చుకున్నాను, మీకు కావాలంటే బటర్తో కూడా కాల్చుకోవచ్చు. ఇప్పుడు కాలిన చపాతీని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. టేస్టీ అండ్ హెల్తీ పాలక్ చపాతీ